మార్చ్ అంటే అడిలైడ్ ఆస్ట్రేలియాలో ఆటమ్‌కి బ్యూటిఫుల్ బిగినింగ్. ఇదే టైంలో మన గార్డెన్‌లో సీజన్ చేంజ్ కూడా క్లియర్‌గా కనిపించేస్తోంది. వెదర్ కూల్ అవ్వడమే కాదు, దాంతో పాటు లవ్లీ హార్వెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ మంత్స్ కోసం చాలా క్రాప్స్‌ని ప్లాంట్ చేశాము. అండ్ ఒక వాల్యుబుల్ లెసన్‌ని కూడా నేర్చుకున్నాం ఈ మంత్. నమస్కారం. నేను శ్రీదీప్ అండ్ శ్రీదీప్స్ గార్డెన్ స్టోరీస్‌కి స్వాగతం. ఇప్పుడు మార్చ్‌లో మన గార్డెన్‌లో ఏం చేశామో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఈ మంత్ జుజుబ్స్ని హార్వెస్ట్ చేసేసాము. అసలు ఈ స్వీట్ క్రంచీ ఫ్రూట్ని స్ట్రైట్ ఫ్రమ్ ట్రీ హార్వెస్ట్ చేసుకొని తినడంలో ఉన్న కిక్కే వేరు. అసలు ఇదే మా ఈ ఆటమ్ సీజన్కి ఒక పెద్ద హైలైట్. జుజుబ్ అనేది ఏషియాకి నేటివ్ ఫ్రూట్ అండి. ఇది మన రేగిపండు, అదే పెద్ద రేగిపండు ఉంటుంది కదా, దానిలానే ఉంటుంది. అండ్ ఇది నాకు ఒక ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చారు అండ్ నేను దీన్ని పాట్లో గ్రో చేస్తున్నాను. అండ్ ఇంత తొందరగా ఈ రివార్డింగ్ హార్వెస్ట్ చూడడం అయితే సూపర్గా అనిపించింది. నెక్స్ట్, ఇప్పుడు ఈ మంత్లో గార్లిక్ని మేము ప్లాంట్ చేసేసాం మా గార్డెన్లో. ఈ ఇయర్ నేను 2 రకాల వెల్లుల్లిని గార్డెన్లో ప్లాంట్ చేశాను. ఒకటేమో ఆస్ట్రేలియన్ పర్పుల్ గార్లిక్ వెరైటీ, ఇంకొకటేమో ఆస్ట్రేలియన్ వైట్ గార్లిక్ వెరైటీ. ఈ రెండిట్లో మన గార్డెన్లో ఏది బాగా పర్ఫామ్ చేస్తుందో వెయిట్ చేసి చూడాల్సిందే. ఆ తర్వాత నేను సాఫ్రన్ని ఫస్ట్ టైం ప్లాంట్ చేశాను. అదే అండి కుంకుమ పువ్వు. కేవలం 3 కాంప్స్ని మాత్రమే ప్లాంట్ చేశాను. అయితే ఈ అమేజింగ్ స్పైస్ మా గార్డెన్లో ఎలా గ్రో అవుతుందో మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఇప్పుడు వస్తే పొటాటోస్. మీరు కనుక మన ఛానల్ని ఫాలో అవుతున్నట్టయితే ఈ పొటాటోస్ని నేను లాస్ట్ ఇయర్ ప్లాంట్ చేశాను కదా, ప్లాంట్స్ అన్నీ డైబ్యాక్ అవుతున్నాయని ఫైనల్గా హార్వెస్టింగ్కి టైం అయిపోయిందని నేను హార్వెస్ట్ చేశాను. కాకపోతే పెద్ద ఫట్. అసలు హీలింగ్ మెథడ్ ఈసారి ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ ఈల్డ్ ఎంత బుడ్డిగా వచ్చిందో చూసారా. అసలు నేను ఇప్పుడు ఒకవేళ ఆలోచించి చూస్తే సమ్మర్లో ప్లాన్ చేయడమే బిగ్గెస్ట్ రీజన్ ఏమో ఈ ఫ్లాప్కి అని అనిపిస్తోంది. ఎందుకంటే ఏమో దానివల్లే సరిగ్గా పర్ఫామ్ అవ్వలేదు. ఎందుకంటే నాకు ఇంత చిట్టి పొటాటో హార్వెస్ట్ ఎప్పుడు రాలేదు. ఫట్ అయితే చిన్న చిన్న వచ్చి అది ఇంకా ఉంచుదామా? కుళ్ళిపోయింది. ఇదిగో ఎక్కడికి పోతుంది. కులకరాళ్ళ కంటే తక్కువ. అండ్ అదే కదా గార్డెనింగ్ మనకి నేర్పించేది. ఎవ్రీ సీజన్ మనం ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటాం. ఇంకా నెక్స్ట్ టైము ట్రిక్స్ కాకుండా నాకు అలవాటైన మెథడ్లోనే ట్రై చేస్తాను. కాకపోతే హ్యాపీయర్ నోట్లో మన బూడిద గుమ్మడికాయలు అయితే సూపర్గా గ్రో అయ్యాయి. అండ్ ఇట్స్ సో రివార్డింగ్ టు హార్వెస్ట్ హెల్తీ హోమ్ గ్రోన్ వెజిటబుల్స్. అండ్ ఎందుకంటే బోల్డ్ అని మంత్స్ వాటికి కేర్ చేస్తాం కదా, ఇలాంటి బ్యూటిఫుల్ హార్వెస్ట్ వస్తే ఆ కష్టం అంతా మర్చిపోతాం. మార్చ్ యాక్చువల్గా మా గార్డెన్లో చాలా బిజీగా ఉండిందండి. నేను ఇక్కడ క్యాప్చరే చేయలేదనే చెప్పాలి మీకు. కాకపోతే నెక్స్ట్ కమింగ్ మంత్స్లో ఇంకా మీకు క్యాప్చర్ చేసి చూపించడానికి డెఫినెట్లీ ట్రై చేస్తాను. ప్రతి కాపు పర్ఫెక్ట్గా టర్న్ అవుట్ అవ్వదండి. అండ్ అదే కదా గార్డెనింగ్ జర్నీలో మనం నేర్చుకునే మెయిన్ థింగ్. కొన్ని ప్లాన్స్ మనకి సర్ప్రైజ్ ఇస్తాయి, కొన్ని వాల్యుబుల్ లెసన్స్ని టీచ్ చేయిస్తాయి. అండ్ ఎవ్రీ సీజన్ మనల్ని ఒక బెటర్ గార్డెనర్గా అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. మీకు గనక మార్చ్ గార్డెన్ అప్డేట్ నచ్చితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి. అండ్ గార్డెనింగ్ అంటే ఇష్టమున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఈ ఎపిసోడ్కి ఇంకా అంతేనండి. నెక్స్ట్ వీక్ ఒక కొత్త గార్డెనింగ్ ప్రయాణంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీ గార్డెన్లో ఓ చిన్న పూల మొక్క అయినా, ఓ కూరగాయ మొక్క అయినా ఏదో ఒకటి గ్రో చేయండి. ఇప్పుడు మీరు నాటే ఆ చిట్టి మొక్క రేపు మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.